వెల్కమ్ టు న్యూస్ అడ్డా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తన ప్రస్థానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా కొనసాగుతున్న వైనమైతే మనకు తెలుసు. కానీ ఆ షర్మిల వైఎస్ షర్మిల ఇప్పుడు రాజ్యసభ రేసులో ఉన్నట్లుగా తెలుస్తున్నది. అది రాహుల్ గాంధీకి బిగ్ టాస్క్గా మారింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ నాయకత్వం కొత్త రాజకీయం మొదలు పెట్టబోతుందా? నిజంగా మొదలు పెడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టిన కాంగ్రెస్ ఆ నాయకత్వంలో మార్పులు చేర్పులు కూడా చేస్తుంది. కేరళలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్యాచరణను వేగవంతం చేసిందని చెప్పవచ్చు. తమిళనాడులో ప్రభుత్వంలో చేరిందే కాకుండా కర్ణాటకలో డీకేని సీఎం చేయడం ఖాయమైంది. తెలంగాణలో అధికారంలో ఉంది. ఏపీలో పట్టు పెంచుకునే క్రమంలో షర్మిలను రాజ్యసభకు పంపుతూ ఇక్కడ బలం పెంచుకునేందుకు పొరుగు రాష్ట్ర సీఎం ఎవరైతే ఉన్నారో ఆ సీఎంకైతే రాహుల్ టాస్క్ అప్పగించారు. పిసిసి చీఫ్ షర్మిలను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంకేతాలు కూడా అందాయి. దక్షిణాదిలో ఇప్పుడు ఏపీని తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ చిరునామా గల్లంతు చేసిన జగన్ లక్ష్యంగా షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. జగన్ తిరిగి వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. షర్మిల పైన సొంత పార్టీలో విభేదాలు ఉన్నాయి. పార్టీ కంటే అన్న జగన్ పైనే రాజకీయంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే విమర్శలు ఉన్నాయి. దీంతో ఏపీలో షర్మిలకు మద్దతుగా తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటకలో కాబోయే సీఎం డీకే శివకుమార్ సహకారంతో కొత్త కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా షర్మిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. ఏపీ నుంచి 4 సీట్లు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. కాగా కర్ణాటకలో కాంగ్రెస్కు దక్కే 3 రాజ్యసభ సీట్లకు గాను పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రం నుంచి బీకే హరిప్రసాద్, రాజీవ్ గౌడ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పవన్ ఖేడా, సుప్రియా శ్రీనటే, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని గతంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏపీలోనూ పార్టీ బలోపేతం దిశగా చర్యలకు సరి అయిన సమయంగా భావిస్తున్నారు. అయితే షర్మిలకు టాస్క్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. పార్టీలో అందరినీ సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. కర్ణాటకలో సీఎం మార్పు పైన అధికారిక ప్రకటన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికారికంగా రాజ్యసభ అభ్యర్థులను పార్టీ ప్రకటించనుంది. దీంతో కాంగ్రెస్ నిర్ణయాలతో ఏపీలో చోటు చేసుకునే రాజకీయంపైనే చాలా ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలి కాలంలో కేరళ, తమిళనాడు పరిణామాలను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏకంగా ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించింది అని చెప్పేసి దీన్ని బట్టి మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.